హలో ఫ్రెండ్స్, చాలా మంది అయితే ఫోటోలు దిగుతారు బ్యాక్గ్రౌండ్లో ఎవరో పడ్డారని ఆ ఫోటోలు డిలీట్ చేస్తారు. ఈ కారణం నుంచి ఆ టెన్షన్ తీసుకోకండి. ఈరోజు నేర్చుకుందాం మన వీడియోలో ఫోటో కటర్ ఎలా చేయాలి. బ్యాక్గ్రౌండ్ మొత్తం తొలగించి మీ ఫోటో కిరాకు ఉండేటట్టు చేసి ఈరోజు చూపెడతా. నన్ను చూసి నేర్చుకోండి. ఎట్లా అంటే ప్రతిదీ మీకు ఏది ఉన్నా డౌటు దాని గురించి అయితే మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా అయితే నేను ఆ వీడియో తీసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, లేట్ ఎందుకు, చలో స్టార్ట్ చేద్దాం. మొత్తంగా అయితే గూగుల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ ఓపెన్ చేసుకున్నాక చలో ఇక్కడైతే మనకు ఒక పేరు అయితే టైప్ చేయాలి. నేను చేసినట్టే సేమ్ చేయండి. ఫోటో కటర్ అని కొట్టినా చూడండి, జూమ్ చేసి మరీ చూపెడతా. ఇక్కడ మీకు ఈ విధంగా కొట్టుకోండి, ఫోటో కటర్ ఓపెన్ అవుతుంది. దయచేసి స్క్రోల్ చేసి పైకి ఇక్కడ మన ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఫోటోది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకొని మొత్తంగా అయితే మన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఆప్షన్ ఉంటుంది చూడొచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేస్తే మన ఫోటోలన్నీ చూపెడుతుంది. నేనైతే నా ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, డైరెక్ట్ ఓకే అయింది. ఇగో ఇక్కడ చూడొచ్చు, దగ్గరికి జూమ్ చేసి మరి చూపెడతా. రిమూవ్ అవుతుంది చూడండి, బ్యాక్గ్రౌండ్ చిన్నగా చూపెడుతుంది అలా కదా. ఇగో జూమ్ చేసిన రిమూవ్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడైతే మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీజీ చేసుకోవచ్చు. అది కూడా చూపెడుతున్నాయి. ఇగో డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేసిన పైన డౌన్లోడ్ అయింది. ఒకటే నిమిషంలో అయిపోతుంది డౌన్లోడ్. దీంట్లో ఏ రిస్క్ తీసుకునే అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తే ఒక్క నిమిషంలో అయిపోతుంది. మీకు మంచి అవుట్పుట్ మంచిగా ఉంటుంది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. ఇగో ఈ విధంగా ఉన్న ఫోటో చూడండి, జూమ్ చేసి మరీ చూపెడుతున్నా. ఈ విధంగా ఉన్న ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసిన. ఏ విధంగా ఉందో చూడండి. మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ కూడా పెట్టండి. చూడొచ్చు ఏ విధంగా చేసినానో. ఇగో మనమైతే ఈ విధంగా ఉన్న ఫోటోని ఇగో చూడండి, ఈ విధంగా అయితే చేసేసిన. చూడండి ఎంత ఈజీ చేసిన బ్యాక్గ్రౌండ్ రిమూవ్. మన ఈ ఫోటో కొండపోయి బ్యాక్గ్రౌండ్లో ఎక్కడైనా వాడుకోవచ్చు. అంటే లొకేషన్ ఏదైనా డౌన్లోడ్ చేసుకొని అలా పెట్టుకోవచ్చు, మంచిగా ఉంటుంది. చలో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎట్లా అనిపించింది, నేర్చుకున్నారా మొత్తం? అర్థమయ్యేటట్టు చెప్పినానా? దయచేసి మనల్ని సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ని ఒక రేంజ్లో తీసుకొని పోవాలి మీరైతే. మీకు ఏ డౌట్ ఉన్నా, చిన్న డౌట్ ఉన్నా మెసేజ్ పెట్టండి మెసేజ్ బాక్స్లో. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దాని గురించి అయితే వీడియో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.